హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మార్కెట్ లో ఏదైనా ఎగ్జైటింగ్ మొబైల్ ఉందా అంటే ఈజీగా చెప్పవచ్చు. మోటో ఎడ్జ్ 60 Pro అని వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ కి అందులో వస్తున్న ఫ్యూచర్స్ కి అయితే ఆ క్రేజ్ ఏర్పడింది. కానీ దాదాపు దీనికి దగ్గరలో 33,000 ప్రైసింగ్ లో బెస్ట్ పోర్ట్రేట్ కెమెరా మొబైల్ గా V50 మేజర్ కాంపిటేటర్ గా అయితే కనిపిస్తుంది. చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న, ఈ రెండిట్లో ఏ మొబైల్ కొనాలి? స్టార్ట్ చేసే కన్నా ముందే మీ చాయిస్ ఏంటి అనేది కమెంట్ లో చెప్పండి. ఈ మొత్తం కంపారిజన్ లో మీరు అనుకున్న మొబైల్ విన్ అవుతుందో లేదో చూద్దాం. మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్నిక్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది కదా. మధ్య మన ఛానల్ గ్రోత్ అయితే చాలా తగ్గిపోతూ వస్తుంది. కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని పెంచొచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ రెండు మొబైల్స్ యొక్క బిల్డ్ అయితే డిఫరెంట్ గా వస్తున్నాయి. బ్యాక్ వచ్చేసి మోటోలో లెదర్ ఫినిషింగ్ వాడితే వివోలో గ్లాస్ ఫినిషింగ్ అయితే వాడారు. 3 కలర్స్ వేరియంట్స్ ఉంది, ఇటు కూడా 3 కలర్ వేరియంట్స్ ఉంది. కానీ రెండు కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ తోనే వస్తాయి. రెండు కూడా క్వార్కర్ డిస్ప్లేలు ఉండడం వల్ల చూడడానికి ప్రీమియం గానే కనిపిస్తాయి. థిక్నెస్ విషయానికి వస్తే వివో కొంచెం తక్కువగా ఉంటుంది, వెయిట్ విషయానికి వస్తే మోటో కొంచెం తక్కువగా ఉంటుంది. రెండు మొబైల్స్ కూడా IP68, 69 వాటర్ రేటింగ్ తో వస్తాయి. అడిషనల్ గా మోటో మాత్రం మిలిటరీ గ్రేడ్ 18H ప్రొటెక్షన్ తో వస్తుంది. మోటో మాత్రం డ్యూరబుల్ లో 16 టెస్టులు పాస్ అయిందని క్లైమ్ చేస్తున్నారు. ప్రొటెక్షన్ వైజ్ గా చూస్తే మోటో గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. అదే వివోలో వచ్చేసి వాళ్ళ సొంత డైమండ్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వాడారు. బ్యాక్ విషయానికి వస్తే లెదర్ ఫినిషింగ్ తోటి మోటో కొంచెం ప్రీమియం గా కనిపిస్తుంది. ఒకవేళ మీకు గ్లాస్ ఫినిషింగ్ ఇష్టం ఉంటే కనుక వివోనే బెటర్ గా అనిపిస్తుంది. ఫినిషింగ్ అనేది పర్సనల్ చాయిస్ అండి. మొబైల్స్ లోను బటన్ ప్లేస్మెంట్స్ అనేవి ఒకే విధంగా ఉంటాయి. మోటోలో మాత్రం ఏ బటన్ అనేది ఒకటి అడిషనల్ గా ఉంటుంది. రెండు మొబైల్స్ కూడా USB Type-C 2.0 టెక్నాలజీతోనే వస్తాయి. కానీ లాస్ట్ ఇయర్ మాత్రం 50 Pro లో USB 3.0 టెక్నాలజీ అయితే వాడారు. సరే, అయితే కాస్త డౌన్ గ్రేడ్ జరిగిందనే చెప్పాలి. డిజైన్ పరంగా పక్కన పెట్టేస్తే బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం మోటో కాస్త బెటర్ గా ఉంటుంది. డిజైన్ అనేది మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది, మీకు నచ్చేదాన్ని బట్టి ఉంటుంది. డిస్ప్లే విషయంలో క్లియర్ విన్నర్ మోటో ఎడ్జ్ 60 Pro అనే చెప్తాను. ఎందుకంటే మోటో 1.5K రెజల్యూషన్ తో 96.4% స్క్రీన్ టు బాడీ రేషియోతో పాటు పాంథోన్ కలర్ వాలిడేషన్ తో వస్తుంది. ఇక్కడ రెజల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల క్వాలిటీ పెరుగుతుంది. స్క్రీన్ రేషియో ఎక్కువగా ఉండడం వల్ల బెజల్స్ కూడా తక్కువగా కనిపిస్తాయి. పాంథోన్ కలర్ వాలిడేషన్ వల్ల డాల్బీ విజన్ కన్నా కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. కానీ మీకు మోటోలో బెజల్స్ అనేది కాస్త ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీకు కర్వ్స్ ఉండద్దు అనుకుంటే వివో V50 బెటర్ అవుతుంది. ఎక్కువ కర్వ్స్ అయితే ఉండవు. రెండిట్లోనూ 4500 స్పీడ్ బ్రైట్నెస్ మాత్రమే కలిగి ఉంటుంది. కాకపోతే వివో V50 లో మాత్రమే నెట్ఫ్లిక్స్ అనేది HDR లో సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి మోటోలో అయితే ఆ ఫ్యూచర్ లేదు. రెండిట్లోనూ డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. 60 Pro లో మాత్రమే డాల్బీ అట్మాస్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఏదైనా కంటెంట్ చూస్తున్నప్పుడు సౌండ్ పరంగా కానీ పిక్చర్ పరంగా కానీ మోటో ఇక్కడ బెటర్ గా ఉంటుంది. 1500Hz టచ్ శాంపిల్ రేటింగ్ తో వస్తే వివో మాత్రం 480 టచ్ శాంపిల్ రేటింగ్ మాత్రమే ఉంటుంది. మోటోలో 720Hz PWM డీమింగ్ ఉంటే వివోలో 2100 వరకు ఉంటుంది. రెండిట్లోనూ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోనే వస్తాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మోటోలో డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అయితే వాడారు. వివో విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 3 బడ్జెట్ ప్రాసెసర్ అయితే కనిపిస్తుంది. మోటోలో మనకి ఫస్ట్ టైం LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ అయితే వాడారు. వివోలో నార్మల్ గానే LPDDR4X UFS 2.2 మెమరీ టెక్నాలజీతోనే వస్తుంది. పర్ఫార్మెన్స్ విషయంలో Antutu లో కానీ గీక్ బెంచ్ లో కానీ మోటోనే క్లియర్ విన్నర్ అవుతుంది. కానీ స్నాప్డ్రాగన్ లో ఒక మంచి విషయం ఏంటంటే ప్రాసెసర్ అనేది ఓవర్ హీట్ అవ్వదు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ లో హీట్ ని చాలా కంట్రోల్ లో పెట్టుకోగలవు. బట్ ఆప్టిమైజేషన్ కూడా క్లియర్ గా ఉండాలి. గేమింగ్ విషయానికి వస్తే రెండు కూడా BGMA ని 60 FPS వరకు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రెండిట్లోనూ Android 15 మీద రన్ అవుతాయి. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తాయి. మోటోలో క్లియర్ Android ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వివోలో ఫంటా చాయిస్ తో వస్తుంది. అస్సలు లాగ్స్ అయితే ఉంటాయి. ఏ పరంగా చూసుకుంటే మోటోని ఇక్కడ బెస్ట్ గా ఉంటుంది. అడిషనల్ గా ఏ బటన్ కూడా ఉంటుంది. వివోలో కూడా ఏ ఫీచర్స్ ఉన్నాయి, కానీ మోటోలో ఉన్నన్ని ఏ ఫీచర్స్ అయితే దీంట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. మోటోలో 14 5G బ్యాండ్స్ ఉంటాయి. Wi-Fi 6E ఇంకా Bluetooth 5.4 టెక్నాలజీతో వస్తుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. అదే వివో విషయానికి వస్తే 9 5G బ్యాండ్స్ ఉంటాయి. Wi-Fi 6 తో వస్తుంది. Bluetooth 5.4 టెక్నాలజీతో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే రెండిట్లోనూ 6000 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తాయి. కాకపోతే మోటోలో అడిషనల్ గా 15 వాట్ వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే కూడా రెండిట్లోనూ ఈక్వల్ గానే ఉంటాయి. మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవుతుంది. వైర్లెస్ చార్జర్ కూడా మీకు యూజ్ అవుతుంది అంటే మోటో కొంచెం బెటర్ గా ఉంటుంది. లేదు నాకు వైర్లెస్ చార్జర్ వాడే అవకాశమే లేదు అనుకుంటే కనుక రెండు ఈక్వల్ అవుతుంది. ఇక కెమెరా విషయానికి వస్తే అసలైన టాస్క్ ఇక్కడే ఉంది. ఇట్లా మెయిన్ కెమెరా 50MP వాడారు. బట్ మోటోలో మాత్రం మెయిన్ కెమెరా సోనీ LVT 700C సెన్సార్ అయితే వాడారు. అండ్ రెండిట్లోనూ 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే వాడారు. కానీ మోటోలో మరొక అడ్వాంటేజ్ కూడా ఉంది. 10MP టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు. అది కూడా 3x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది, 50x వరకు సూపర్ జూమ్ చేస్తుంది. ఈ టెలిఫోటో లెన్స్ ఆప్షన్ అనేది వివోలో మిస్ అవుతుంది. వివోలో టెలిఫోటో లెన్స్ కెమెరా కావాలి అనుకుంటే ప్రో మోడల్ వరకు వెళ్ళాలి. దాని ప్రైస్ 45,000 నుంచి 50,000 వరకు అయితే ఉంటుంది. గుర్తు పెట్టుకోండి. రెండిట్లో
రెండిట్లోనూ ఫ్రంట్ కెమెరా 50 MP అయితే వాడారు. రెండు యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. వివోలో మాత్రం జైస్ లెన్స్ పార్ట్నర్షిప్ తో వస్తున్నట్టుగా హైలైట్ అయితే చేశారు. మోటోలో మనకి పాంథన్ వాలిడేషన్ అయితే ఉంటుంది. కెమెరా యొక్క పర్ఫార్మెన్స్ గురించి అడిగితే కనుక మెయిన్ కెమెరాలో మోటో విన్నర్ అవుతుంది. షార్ప్నెస్ కలర్ టోన్స్ అనేది మోటోలో కొంచెం బెటర్ గా వస్తాయి. అల్ట్రా వైడ్ లో అయితే రెండు ఈక్వల్ అనే చెప్పొచ్చు, పెద్ద తేడా అయితే ఏం కనిపించదు. అదే మీకు పోర్ట్రేట్ విషయానికి వస్తే ఇక్కడ వివో విన్నర్ అవుతుంది. ఎడ్జెస్ కటింగ్ ఇంకా బ్లర్ అనేవి వివోలో చక్కగా ఉంటుంది. ఫోటోలో కూడా ఎడ్జెస్ కటింగ్ అనేది బాగానే ఉంటుంది, కానీ బ్లర్ మాత్రం వివో అంతా బాగుండదు. వివో వల్ల మెయిన్ ఉద్దేశం కూడా అదే కదా, పోర్ట్రేట్ ఎక్స్పర్ట్ అని చెప్పుకుంటారు. నైట్ లో తీసిన ఫోటోలు మోటోలో ఇక్కడ క్లియర్ గా వస్తున్నాయి. అదే వివోలో ఓవర్ షార్ప్నెస్ చేస్తూ ఫోటో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఇక జూమ్ విషయానికి వస్తే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఏముందండి, మోటోని ఇక్కడ క్లియర్ విన్నర్ అని తెలుస్తుంది కదా. ఎందుకంటే వివోలో టెలిఫోటో లెన్స్ సెన్సారే లేదు కదా, ఎంత ఎక్కువ జూమ్ చేస్తే క్వాలిటీ అనేది అంత తగ్గిపోతూ ఉంటుంది. వీడియో విషయానికి వస్తే మోటోలో స్టేబుల్ వీడియోతో కొంచెం బాగుంది, వివోలో మాత్రం కొంచెం షేక్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఓవరాల్ గా కెమెరా విషయానికి వస్తే మోటోనే ఇక్కడ క్లియర్ విన్నర్ అవుతుంది. మరి వివోలో కెమెరాస్ బాగోలేమా అంటే అలా కాదండి. మోటో యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ వివో కన్నా ఒక 10 to 20% ఎక్కువగా ఉంటుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 60 Pro వచ్చేసి బేస్ వేరియంట్ 30,000 కి అయితే తీసుకొచ్చారు. దానికి V50 బేస్ వేరియంట్ 33,500 కి అయితే అమ్ముతున్నారు. 33,000 కి మోటోలో హైయర్ వేరియంటే వస్తుంది. ప్రైస్ వేరియేషన్ కూడా చాలానే ఉందిలేండి. ఇలా కంపేర్ చేస్తే మాత్రం వాల్యూ ఫర్ మనీ మోటోనే అవుతుంది. నేనైతే మోటో ఇది 60 Pro నే రికమెండ్ చేశాను, అది కూడా 30,000 రూపీస్ బడ్జెట్ లో. ఓవరాల్ గా ప్రాసెసర్, డిస్ప్లే, కెమెరాస్, ఎయిర్ ఫీచర్స్ పరంగా మోటో అయితే బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కంపారిజన్ చూసిన తర్వాత మీకు ఏ మొబైల్ బెటర్ గా ఉంది అని ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు ఎంత కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.